తిరుమలలో మరోసారి తోపులాట జరిగింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్లలో తోపులాట చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం ఇటు భక్తులు బారులు తీరారు. దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ తోపులాట జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. క్యూ లైన్ వద్ద భక్తులను నియంత్రించలేకపోయారు భద్రతా సిబ్బంది. వరుసగా కూడా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులతో టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు జనం. ఇదే నేపథ్యంలో తిరుమలలో టికెట్లు తీసుకుంటున్న నేపథ్యంలోనే క్యూ లైన్ లో తోపులాట జరిగింది అంటూ కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, తిరుమలలో మరొకసారి తోపులాట జరిగిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కావడం, దానితో ధనుర్మాసం కావడంతో పెద్ద ఎత్తున తిరుమల వెళ్లేందుకు భక్తులందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే శ్రీవారి దర్శనం కోసం చాలా మంది ఇప్పటి వరకు ప్లాన్ చేసుకుని వాళ్ళందరూ కూడా లాంగ్ వీకెండ్ కావటం, అంటే ఈ రోజు క్రిస్మస్, రేపు ఎల్లుండి కూడా సెలవులే ఉన్నాయి. మొత్తం ఆదివారం వరకు కూడా సెలవులే ఉన్నాయి. ఆ తర్వాత న్యూ ఇయర్ కూడా వచ్చింది కాబట్టి 5-6 రోజులు కూడా కొంత సెలవులు పెట్టేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అంటే స్కూల్స్ కూడా పెద్దగా ప్రాధాన్యత కూడా ఉండదు ఈ 4-5 రోజులు. దీంతో పిల్లలను తీసుకుని పెద్ద ఎత్తున వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా అంటే తిరుమలలో ఈ భక్తుల రాకతో కొంత ఉద్రిక్త పరిస్థితిని అనుకుంది. తిరుమల అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది గురువారం జరిగినటువంటి ఈ ఘటనలో అయితే ప్రస్తుతానికి ఎవరు గాయపడినప్పటికీ కూడా అయితే పెద్ద ఎత్తున భక్తులు ఉన్నటువంటి అసలు భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేక కొంత ఇబ్బంది పడ్డారు. దీంతో తోపులాట కూడా భారీగానే జరిగింది. అయితే ఎవరికి గాయాలు కానీ మరణాలు కానీ ఇంకా జరగలేదని తెలుస్తున్నా. మొత్తం ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్లు అని చెప్పేసి టీటీడీ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా దివ్య దర్శన టోకెన్ల జారీ వద్ద కూడా భక్తులు భారీగా బారులు తీరారు. క్యూ లైన్ల వద్ద ఇక భారీ స్థాయిలో భక్తులు ఉండటంతో ఈ తోపులాట జరిగింది. అయితే సరైన ఏర్పాట్లు చేయలేదు అంటూ కూడా టీటీడీపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంత తొక్కిసలాట జరిగిందా అనే ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. కానీ ప్రస్తుతంగా పరిస్థితి సాధారణంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తం కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో 10 కౌంటర్లు ఉంటాయి. ఎస్ఎస్టీ కౌంటర్లు అంటే స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లకు సంబంధించి కౌంటర్లు 10 ఉంటాయి. దివ్య దర్శన టోకెన్ పొందిన వారు 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే రద్దీ సమయంలో అలాగే భక్తులు ఆన్లైన్ టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలని కూడా టీటీడీ సూచనలు చేస్తూ వస్తుంది. అయితే కొంతమంది లెక్క చేయకుండా వెళ్ళడం కూడా ఇటువంటి ఘటనలకు కూడా కారణం అవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మరి గతంలో చూసుకుంటే కూడా ఈ ఏడాది ఇలాగే సేమ్ తొక్కిసలాట జరిగింది. అయితే మరి ఇప్పుడు సెలవులు ఉన్నాయని తెలిసి కూడా ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదంటారు? సాధారణంగా అంటే ఇప్పుడు భక్తులు ఎంతమంది వస్తున్నారు ఏంటనేది ఇప్పుడు దేవాలయాల వద్ద అది ఎక్కడైనా సరే అంచనా వేయలేని పరిస్థితుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన అరుణాచలం కానీ, లేదంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కానీ, అదేవిధంగా తిరుమల విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ గతంలో కంటే కూడా భక్తుల తాకిడి ఇప్పుడు దేవాలయాల వద్ద పెరిగింది. దీనికి సంబంధించి దేవాలయాలు అంటే ఇక్కడ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా తాకిడి అనేది అంటే కొంతమంది లెక్కలేని తనంగా ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొంతమంది చేసుకోవడం లేదనే విమర్శ సైతం వినపడుతుంది. ఇప్పుడు తిరుమలలో సిఆర్ఓ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అలాగే మరికొన్ని అంటే ఈ రూములకు సంబంధించి కానీ, లేదంటే దర్శనం టికెట్లకు సంబంధించి కానీ కొంత ఉద్రిక్త వాతావరణం కనపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు కూడా ఆ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సాధారణంగా మనకి ఈ సామాజిక అంటే గతంలో సామాజిక చైతన్యం అనే అంశం గురించి కరోనా సమయంలో మనం ఎక్కువగా సామాజిక దూరం, సామాజిక చైతన్యం ఈ పదాల గురించి ఎక్కువగా ఉన్నాం. ఆ సమయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు మన జీవితం మొత్తం కూడా తీసుకుంటే ఎటువంటి సంఘటనలు కూడా జరగటానికి వీలుండదు అనే విషయాన్ని ముందుగా భక్తులు గ్రహించాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎక్కువగా రద్దీ ఉన్నప్పుడు వీళ్ళు తోపులాట జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఘటనలు ఇప్పుడు ఎక్కడైనా సరే తొక్కిసలాట ఘటనలు మనం మహాకుంభమేళాలో చూసాము, కరూరులో విజయ్ రాజకీయ పార్టీ సభలో చూసాము, తిరుమలలో చూసాము, అలాగే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబొగ్గలో చూసాము. ఇవన్నీ చూసినప్పుడు భక్తులు కూడా కొంత అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వాలను ఇప్పుడు ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వాలను ఎంత విమర్శించినా సరే వాళ్ళు 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షల ధరల దాని నష్టపరిహారాలు ఇచ్చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలకు సంబంధించి కొంత చైతన్యం రావాల్సి ఉంది. అలాగే ఇప్పుడు టీటీడీ కూడా భద్రతా సిబ్బందిని ఎక్కువగా నియమించాల్సిన అవసరం ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ స్థాయిలో భక్తులు వస్తారని అంచనా వేయలేకపోయారు. అయితే వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వస్తారని కూడా టీటీడీ అంచనా వేసింది. కానీ మొత్తం కూడా అంటే అప్పుడు దర్శనం చేసుకోవడానికి సాధ్యం కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పటికే దానికి సంబంధించి లాటరీ విధానం ద్వారా టికెట్లు కేటాయించింది. అయినప్పటికీ కూడా 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులందరూ కూడా ఎప్పుడైనా రావచ్చు అని కూడా టీటీడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా
ఇప్పుడు ఎలా ఈ సెలవులు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళి దర్శించుకోవాలి అనే తొందరపాటు కూడా భక్తుల్లో కనపడటం ఇలాంటి ఘటనలకు కారణంగా చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే క్యూ లైన్ వద్ద భక్తులను నియంత్రించలేకపోయారు భద్రతా సిబ్బంది అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు భక్తులను ఆపే ఇదిలో అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారని కూడా తెలుస్తోంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏమంటారు? అయితే లాఠీ చార్జ్ జరిగినట్టు ఇప్పటికీ ఇంకా సమాచారం రాలేదు. అయితే సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు 1-2 దెబ్బలు అయితే పడుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తుల్ని నియంత్రించడానికి పోలీసులు కూడా కొంత చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది అగ్రెసివ్ గా వెళ్తూ ఉంటారు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది కావాలని ఇటువంటి చర్యలకు పాల్పడేవారు కూడా మనం వింటూనే ఉన్నాం. కాబట్టి పోలీసులు కొంత చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటివరకు లాఠీ చార్జ్ జరిగినట్టు మాత్రం ఎక్కడ కూడా సమాచారం లేదు. ప్రస్తుతానికైతే పరిస్థితిని సర్దుమణిగేందుకు కొంత అటు తిరుపతి నుంచి కూడా బలగాలను పంపిస్తున్నారు. అదేవిధంగా అదనపు బలగాలతో పాటు ఈ వాలంటీర్లకు సంబంధించి శ్రీవారి సేవకులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా కొంత శిక్షణ ఇచ్చారనేది కూడా వార్తలు వస్తున్నాయి. మరి పరిస్థితి ఎలా ఉంది అంటే మనకు కొంతసేపట్లో క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రశ్న తీసుకుంటే తిరుమలలో మరొకసారి తోపులాట చోటు చేసుకుంది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద క్యూ లైన్లో తోపులాట జరిగింది. శ్రీవారి దర్శనం టికెట్ల కోసం బారులు తీరారు భక్తులు. ఇక ప్రస్తుతం అయితే దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతూ ఉన్నారు. అయితే క్యూ లైన్ వద్ద భక్తులను నియంత్రించలేకపోయారు భద్రతా సిబ్బంది. వరుసగా కూడా సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇక వరుస సెలవులతో టూర్లకు జనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దర్శన టికెట్లు జారీ నేపథ్యంలోనే భారీగా భక్తులు వచ్చారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో క్యూ లైన్ తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చేతులు ఎత్తేశారు. ఇక భక్తుల్ని కూడా అదుపు తీసుకునే ప్రయత్నంలో అయితే ఆ పేరుతో లాఠీ చార్జ్ కూడా దిగారని సమాచారం ఉంది. అయితే పోలీసులు దురుసు ప్రవర్తనపై ఇటు భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కాసేపటికే భక్తులు నియంత్రించుకొని పరిస్థితి అదుపు తప్పకుండా కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది. ఇక టీటీడీ నిర్లక్ష్య ధోరణితో తాము ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ భక్తులు ఈ సందర్భంగా వాపోయారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కూడా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకన్లు జారీలో కూడా తొక్కిసలాట తిరుమల చరిత్రలోనే మునుపెన్నడూ కూడా లేని రీతిలో ఒక తీవ్ర విషాదానికి దారితీసిందని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కూడా తిరుమలలో ఇప్పుడు టికెట్ల కోసం భక్తులు పోటీ పడుతూ దర్శన టికెట్ల కోసం పోటీ పడుతూ అయితే క్యూ లైన్లో నిలబడ్డప్పుడు తోపులాట చోటు చేసుకుందని తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన ఇంకా మరింత సమాచారం రావాల్సి ఉంది.